ఒక మంచి ఫ్రైడే ఈవినింగ్ కేఎఫ్సీకి వెళ్దామా బఫెలో వింగ్స్కి వెళ్దామా అని ఒక డైలమాలో ఉన్నాము. సరే ఇంకెందుకు ఆలస్యం, మనకి డైలమా ఉంటే ఏం చేస్తాం, జనరల్గా ఒక కాయిన్ తీసుకొని టాస్ చేసాము. బఫెలో వింగ్సే విన్ అయింది. ఫస్ట్ టైం బఫెలో వింగ్స్కి రావడం. అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అందరూ చెప్తానే ఉన్నారు కేఎఫ్సీ కంటే కూడా బఫెలో వింగ్స్ బాగుంటుంది అమెరికాలో అని చెప్పేసి. సరేలేని వచ్చేసాము. ఇక్కడ ఏంటి అంటే చికెన్ వింగ్స్ ఫేమస్ అంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, మన వెయిటర్ వచ్చే వరకు ఒక 2 మినిట్స్ టైం తీసుకొని ఏమేమి కోంబోస్ ఉన్నాయో అవన్నీ చూసేసి పైనుంచి కింద దాకా మొత్తానికి మళ్ళీ చికెన్ వింగ్స్ ఆర్డర్ పెట్టేశాము. ఏంటంటారా, బోన్లెస్ చికెన్ వింగ్స్, తర్వాత బోన్డ్ చికెన్ వింగ్స్. వాటర్ అడిగితే 3 టైమ్స్ ఐస్ క్యూబ్స్ వేసేసి కొంచెం వాటర్ వేసి తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళు ఐస్ తినటానికే బతుకుతారా అనిపిస్తుంది. వాటర్ కూడా ఎవరు తాగడం నేను చూడలేదు. మొత్తం ఐస్ అంతా ఫిల్ చేసుకుని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని తాగుతూ ఉన్నారు. వీళ్ళకి ఏం అవదా అనుకుంటున్నారా? తర్వాత మాట్లాడుకుందాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది మొత్తానికి. ఇటు సైడ్ వచ్చేసి బోన్డ్ చికెన్ వింగ్స్, అటు సైడ్ వచ్చేసి బోన్లెస్ చికెన్ వింగ్స్ అనమాట. డిప్స్ అయితే డిప్స్ కూడా స్పెసిఫిక్గా అడుగుతారు, మీకు ఏమి డిప్ చేసుకోవడానికి కావాలి ఫ్లేవర్ అని చెప్పేసి. మనకి నచ్చిన ఫ్లేవర్ చెప్పుకోవచ్చు, కొత్తవైనా పర్వాలేదు, మనకి తెలిసినవైనా పర్వాలేదు. మనోడు ఇంత దూరం వచ్చి కూడా వీడు ఈ పొటాటో ఇవే తింటున్నాడు, పొటాటో ఫ్రైస్. మొత్తానికైతే ఈ సాస్ ఉందే ఎలా చేస్తారో తెలియదు, సూపర్బ్గా ఉందండి. ఫైనల్గా వచ్చేసి బిల్ ఒక $57 అయిపోయింది. పెట్టుకోవడానికి వెళ్ళి వాష్ చేసుకోక్కర్లేదు హ్యాండ్స్, చక్కగా వెట్ టిష్యూస్ కూడా నీట్గా ఫోల్డ్ చేసి అక్కడ పెట్టేశారు. ఇక్కడ బిల్లు కడతామా తింటామా అవన్నీ సెకండరీ, కానీ మంచిగా టిప్ ఇచ్చామా లేదా అనేది ఇంపార్టెంట్. అమెరికాలో మీరు బఫెలో వింగ్స్కి వెళ్తే ట్యూస్డే వెళ్ళండి, మంచిగా ఆఫర్స్ ఉంటాయంట. మాకు తెలియక ఫ్రైడే వచ్చాము. మరి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి.